అమ్మాయి కళ్ళు తెరిచేసరికి ఈమె నోటికి ఒక బెల్ట్ కట్టేసి ఉంటుంది. అయితే ఈమె ఈ బెల్ట్ ఊపడానికి ప్రయత్నించగా అది లాక్ చేసి ఉంటుంది. దీంతో ఈమె ఆ అడవిలోకి వెళ్లి చూడగా ఈమెతో పాటు అక్కడ మరికొందరు మనుషులు ఉంటారు. అయితే వాళ్ళని కూడా ఇలా మాట్లాడకుండా నోరును లాక్ చేసి ఉంచుతారు. అయితే వీళ్ళకి అక్కడ ఒక చెక్క పెట్టె కనపడుతుంది. అప్పుడు ఈ వ్యక్తి ఆ చెక్క పెట్టెలో ఏముందో చూద్దామని దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ముసలి వ్యక్తి అందులో ఏమైనా ఉచ్చు ఉండొచ్చని దాన్ని తెరవకపోవడమే మంచిదని చెప్తాడు. కానీ ఈ వ్యక్తి లోపల ఏముందో తెలుసుకోకుండా ఎలా ఉంటామని వెంటనే ఆ చెక్క పెట్టెను తెరుస్తూ ఉంటాడు. అని మిగతా వాళ్ళు దాంట్లో ఏదైనా బాంబు ఉండొచ్చని భయపడుతూ దూరంగా పారిపోతారు. ఎంతలో ఈ వ్యక్తి ఆ చెక్క పెట్టె డోర్ తీయగా వీళ్ళంతా అందులో ఏముంటుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎంతలో ఆ చెక్క పెట్టెలో నుండి ఒక చిన్న పందిపిల్ల బయటకు పరిగెట్టుకుంటూ వస్తుంది. ఆ తరువాత ఇతడు ఆ పెట్టెలో ఉన్న ర్యాక్ ను బయటకు లాగగా దాని నిండా గన్స్ ఉంటాయి. అప్పుడు వీరంతా ఆ గన్స్ దగ్గరకు పరిగెట్టుకుంటూ వస్తారు. అయితే ఈ అమ్మాయికి ఆ చెక్క పెట్టెపై ఒక స్టిక్కర్ కనపడుతుంది. దాన్ని పీకి చూడగా అందులో ఒక చిన్న తాళం ఉంటుంది. అప్పుడు ఈమె అక్కడ ఉన్న ఒక కుర్రాడిని విడిపిస్తుంది. అలాగే వీళ్ళు ఆ తాళం సహాయంతో వాళ్ళ నోటికి ఉన్న బెల్ట్లు అన్ని పీకేస్తారు. అయితే ఈ పెద్దాయన వీరందరికీ తలో ఒక గన్నిచ్చి ప్రాణరక్షణకు ఇది ఉపయోగపడుతుందని చెప్తాడు. ఎంతలో వీళ్లలో ఒకరిని శత్రువులు కాల్చి చంపేస్తారు. అప్పుడు ఈ అమ్మాయి చెక్కపెట్టి పక్కన దాక్కుంటుంది. ఎంతలో ఈమె తలను కూడా పేల్చేస్తారు. అయితే చెక్కపెట్టెలో ఉన్న అమ్మాయి ఇక్కడ నుండి తప్పించుకోవాలని పరిగెట్టుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న గోతిలో పడుతుంది. అయితే ఆమె అరుస్తూ ఉండడంతో ఈ కుర్రాడు ఆమెను కాపాడడానికి దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ అమ్మాయి ఆ గోతిలో ఏర్పాటు చేసిన ఉచ్చు మీద పడుతుంది. అప్పుడు ఇతడు ఈమెను ఎలాగోలా బయటికి తీసి వీరిద్దరూ వెళ్లిపోతూ ఉండగా ఇతడు చూసుకోకుండా ల్యాండ్ మైన్ పై కాల్ పెడతాడు. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే బ్లాస్ట్ అయిపోతారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.